సినిమా ఇంకా విడుదలనే కాలేదు. టీజర్ కూడా రాలేదు. బట్ ఆ టైటిల్ మాత్రం 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చకే దారితీసింది. హీరో ప్రియదర్శి నటిస్తున్న కొత్త సినిమా ఇడుపు కాగితం. ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన విషయం మనందరికీ తెలిసిందే. సినిమా టైటిల్ రివీల్ చేస్తూ మూవీ టీమ్ ఓ పోస్టర్ నే రిలీజ్ చేసింది. అసలు కథ అక్కడే మొదలైంది. ఓ వ్యక్తి ఆంధ్రాలో సినిమాను తెలుగు భాషలో డబ్ చేస్తారా, లేదంటే తెలంగాణ భాషలోనే చూడాలా అని కామెంట్ చేయడంతో వివాదం మొదలైంది. దీంతో సినిమా కథ ఏంటన్న దానికంటే అసలు ఈ పేరు ఎందుకు పెట్టారు, ఈ టైటిల్ అర్థం ఏంటి అనే చర్చ ఇప్పుడు ఎక్కువగా జరుగుతూ ఉంది. ఒకవైపు ఈ పేరు సహజమైన తెలంగాణ గ్రామీణ పదమని కొందరు చెప్తుంటే, తెలంగాణ భాషను సంస్కృతిని తక్కువ చేసి చూపించేలా ఈ టైటిల్ ఉందంటూ మరికొందరు తీవ్ర అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇంకొందరు టైటిల్ వెంటనే మార్చాలని డిమాండ్ చేస్తుంటే, ఇంకొందరు సినిమా విడుదల కాకముందే విమర్శించడం సరికాదని అంటున్నారు. అటు మరోవైపు చిత్ర బృందానికి కూడా చాలా మంది మద్దతుగా నిలుస్తూ ఉన్నారు. సినిమా కథ తెలియకుండా కేవలం టైటిల్ చూసి విమర్శలు చేయడం సరికాదని చెప్తూ ఉన్నారు. కథలో భాగంగానే ఈ పేరు పెట్టుండొచ్చని, సినిమా వచ్చిన తర్వాతే దాని గురించి మాట్లాడాలనే అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఏ వివాదం ఇప్పుడు సినిమా టైటిల్ నుంచి ప్రాంతీయ భాష, సంస్కృతి, యాసల గౌరవం వరకు వెళ్ళిపోయింది. అయితే ఇప్పటి వరకు చిత్ర బృందం టైటిల్ మార్చుతున్నట్టు ఎలాంటి అధికారిక ప్రకటన అయితే ఇప్పటి వరకు చెయ్యలేదు. అయితే అసలు ఈ ఇడుపు కాగితం అంటే అర్థం ఏంటో చాలా మందికి కూడా తెలియదు. అంటే ఇక్కడ తెలంగాణలో పుట్టి పెరిగిన వాళ్ళకు కూడా చాలా మందికి తెలీదు అని కూడా కొంతమంది విశ్లేషకులు చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇది తెలంగాణ గ్రామీణ మాండలికంలో వాడే ఒక పదము. దీని అర్థం విడాకుల పత్రం. అవును, భార్యాభర్తలు పరస్పర అంగీకారంతో విడిపోతున్నామని పెద్దల సమక్షంలో రాసుకునే ఒప్పంద పత్రం. అది ఇప్పట్లో కాదు, అప్పట్లో అంటే మనం పుట్టి ఉండకపోయిండొచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో భార్యాభర్తలు విడిపోవాలి అని అనుకుంటే ఇలాంటి పత్రాన్ని ఒకటి ఆ, రాసుకునే వాళ్ళంట. ఇప్పుడు మనం దానికి విడాకులు విడాకులు తీసుకుంటున్నామని ఏ విధంగా చెప్తామో దానికి ఇదే అర్థం అని కూడా చాలా మంది చెప్తూ ఉన్నారు. ఇప్పుడంటే కోర్టులో విడాకులు తీసుకుంటున్నారు, కానీ పాతకాలంలో గ్రామాల్లో పెద్దల సమక్షంలో భార్యాభర్తలు ఇద్దరు కూడా విడిపోవడానికి రాసుకునే ఒక పత్రం. మరి చిత్ర బృందం టైటిల్ ను అలాగే కొనసాగిస్తుందా, లేక ఏమైనా మార్పులు చేస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సినిమా విడుదలకి ఇంకా సమయం ఉండడంతో ఏ టైటిల్ వివాదం ముందు ముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో కూడా మనం చూడాలి. ఈ వివాదం గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కింద కామెంట్ చేయండి.